బెంగాల్ సీఎంగా సువేందు అధికారిని బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో బెంగాల్ బీజేపీ తొలి సీఎంగా సువేందు అధికారిని ఎంపిక చేశారు. అమిత్ షా సమక్షంలో సువేందు అధికారిని ఎంపిక చేసిన బీజేపీ హైకమాండ్ ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. సువేందు అధికారి పేరును దిలీప్ ఘోష్ ప్రతిపాదించారు. రేపు ఉదయం 11 గంటలకు సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎం రేస్లో దిలీప్ ఘోష్, సామిక్ భట్టాచార్య, నిశిత్ ప్రామాణిక్ పేర్లు వినిపించిన సువేందు అధికారినే అధిష్టానం ఎన్నుకుంది. పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు అబ్జర్వర్గా హోంమంత్రి అమిత్ షానే రంగంలోకి దిగారు. బెంగాల్ వెళ్లి అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు. 4-5 నేతలు సీఎం రేస్లో ఉండటం, మహిళా అభ్యర్థిని సీఎం చేస్తారనే ప్రచారం నేపథ్యంలో అమిత్ షా సుదీర్ఘంగా సమీక్షించారు. చివరికి మమతా బెనర్జీని ధీటుగా ఎదుర్కొని బెంగాల్లో బీజేపీని నిలబెట్టడమే కాదు అధికారంలోకి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించిన సువేందు అధికారి వైపే అమిత్ షా మొగ్గు చూపారు. ఇక రేపు సర్కారును ఏర్పాటు చేయనుంది బెంగాల్ బీజేపీ. నోబెల్ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా నూతన సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఠాగూర్ ఆశీర్వాదంతో రాష్ట్రంలో ఒక కొత్త ఆరంభానికి నాంది పలకడానికి ఈ తేదీని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బెంగాల్ సీఎంగా సువేందు అధికారిని అధికారికంగా అమిత్ షా, రాష్ట్ర అబ్జర్వర్గా వెళ్లిన అమిత్ షా ప్రకటించడం మనం చూస్తున్నాం. రేపు బెంగాల్లో కొత్త సర్కారు కొలువుదీరనుంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, రేపు కీలక ఘట్టానికి, ఒక చారిత్రాత్మక దినానికి రేపు వేదిక కానుంది. ఈ రేపు చూసుకున్నట్లయితే ఇటు రవీంద్రనాథ్ ఠాగూర్ సంబంధించినటువంటి జన్మదినం కూడా కావడంతో బీజేపీ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఈ రోజు ఉదయం నుండి కూడా బెంగాల్ బీజేఎల్పీ అంతా కూడా సమావేశమైంది. ఈ సమావేశానికి సెంట్రల్ అబ్జర్వర్ గా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరయ్యారు. అమిత్ షాతో పాటు ఇంకో కొంతమంది బీజేపీ లీడర్లు, బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ సునీల్ బన్సాల్ సహా పలువురు లీడర్స్ అక్కడ హాజరైనటువంటి పరిస్థితి కనబడుతుంది. బెంగాల్ ముఖ్యమంత్రి ఎవరు ఉండాలన్న దానిపైనే కీలకమైన ఎజెండాగా ఈ సమావేశం అంతా సాగింది. చాలా మంది సీఎం రేస్ లో ఉన్నప్పటికీ మమతా బెనర్జీని ధీటుగా ఎదుర్కొన్నటువంటి సువేందు అధికారికే ఈసారి సీఎం పదవి దక్కుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఆయన 2 సార్లు కూడా మమతా బెనర్జీని ఎమ్మెల్యేగా ఓడించినటువంటి వ్యక్తి సువేందు అధికారి. ఈ నేపథ్యంలోనే ఆయనకే బీజేపీ బెంగాల్ తొలి ముఖ్యమంత్రిగా బీజేపీ అవకాశం ఇస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే బీజేపీ శాసనసభ పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలంతా కలిసి అబ్జర్వర్ల సమక్షంలో ఈ ఎన్నిక జరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇందులో ఇద్దరు డిప్యూటీ సీఎంలో కూడా పదవులు ఇవ్వాలని నిర్ణయించినట్టుగా అయితే తెలిసింది. ఇందులో ఒక డిప్యూటీ సీఎం పదవిని మహిళకు ఇస్తున్నట్టుగా కూడా సమాచారం అయితే అందుతుంది. పూర్తి వివరాలు రావాల్సిన అవసరం అయితే ఉంది. సువేందు అధికారి పేరును చూసినట్టయితే దిలీప్ ఘోష్ ప్రతిపాదించారు. మిగతా సభ్యులంతా కూడా బలపరచడంతో సువేందు అధికారి సీఎం గా బెంగాల్ తొలి బీజేపీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు సువేందు అధికారి బెంగాల్ తొలి బీజేపీ సీఎం గా అయితే ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ కీలక ఘట్టానికి ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మదిన వేడుకలు వేదిక కానున్నాయి. అదే రాష్ట్రానికి చెందినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మదినం సందర్భంగా బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరనుంది. మళ్ళీ బెంగాల్ ను రీస్టోర్ చేస్తామంటూ కూడా బీజేపీ నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ ఎమ్మెల్యేలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన 4 రోజుల తర్వాత బీజేపీ ఎల్పీ సమావేశమై ఈ సమావేశంలో ఈ నిర్ణయం అయితే తీసుకున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సువేందు అధికారిని ముఖ్యమంత్రిగా ప్రకటించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపటి క్రితమే అమిత్ షా అధికారికంగా ఈ ప్రకటనను విడుదల చేసినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే ఆయనే సెంట్రల్ అబ్జర్వర్ గా ఉన్న అమిత్ షా ఈ ప్రకటనను విడుదల చేయడం జరుగుతుంది. ఏదైతే చిరకాలంగా చాలా రోజుల నుండి బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కోసం పోరాడుతూ వస్తున్నారు. గత ఎలక్షన్స్ లో అత్యంత అధికారానికి దగ్గరగా వచ్చి ఓడిపోయినటువంటి పరిస్థితి ఈసారి ఖచ్చితంగా బెంగాల్లో
కాషాయ జెండా ఎగరాలి, బెంగాల్లో బీజేపీ సీఎం ఉండాలన్న లక్ష్యంతో ఈసారి కాకపోతే ఇంకెప్పుడు రాలేము అన్న తరహాలో బీజేపీ ప్రయత్నాలు అయితే చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. శాయశక్తులు ఒడ్డి అదేవిధంగా కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, ఎన్డీఏ పాలిత ముఖ్యమంత్రులు, అదేవిధంగా కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా కూడా పశ్చిమ బెంగాల్లో సాగవేసి పశ్చిమ బెంగాల్లో బీజేపీ అజయ్ ప్లీజ్ బి ఆన్ హోల్డ్, విల్ కమ్ బ్యాక్ టు యూ. ప్రస్తుతం అమిత్ షా మాట్లాడుతున్నారు. లైవ్ లో 100 साल की वैचारिक यात्रा के बाद गंगोत्री से गंगा सागर तक हर जगह पर आज भारतीय जनता पार्टी की सरकार बनी है। ये हम सब के लिए बहुत आनंद का विषय है। 1950 से जिस विचार की यात्रा को लेकर हम निकले और जिसके नेतृत्व में निकले, श्यामा प्रसाद मुखर्जी के नेतृत्व, उनकी ही जन्मभूमि में 1950 के बाद आज 2026 में श्यामा प्रसाद जी की ही पार्टी की सरकार बन रही है। ये भी बहुत महत्वपूर्ण है। जब 370 हटी तब देश भर के कार्यकर्ताओं के मन में खुशी की लहर दौड़ी थी, मगर मुझे कई वरिष्ठ कार्यकर्ताओं ने कहा था कि अभी भी कुछ कसक बाकी है। मैंने आश्चर्य से पूछा था, भला क्या बचा अब? तब उन्होंने कहा था, बंगाल में भाजपा का झंडा फहराना बाकी है। और आज मैं मानता हूं श्यामा प्रसाद जी जहां पर भी होंगे, मुक्त मन से नरेंद्र मोदी जी के नेतृत्व को वो आशीर्वाद देते होंगे, क्योंकि नेतृत्व ने भारतीय जनता पार्टी को गंगा सागर तक पहुंचाया, गंगोत्री से लेकर 2014 से जो यात्रा निकली, ये अभूतपूर्व यात्रा है मित्रों। अपने पुरुषार्थ से, अपने कौशल से, अपनी प्रामाणिकता से जनमत को कैसे संजोया जा सकता है और जनमत को कैसे विस्तृत किया जा सकता है, इसका दुनिया भर के लोकतंत्र में सबसे उत्कृष्ट उदाहरण है तो 2014 से 2026 की भारतीय जनता पार्टी की यात्रा। सिर्फ विचार नहीं फैला, संगठन भी विस्तृत हुआ। सिर्फ संगठन विस्तृत नहीं हुआ, विचारधारा भी मजबूत हुई। और सिर्फ विचारधारा मजबूत नहीं हुई, इसके साथ घर घर तक विकास पहुंचाने का काम भी हमने बहुत अच्छे तरीके से किया। और पूरा देश आज इस बात के लिए हमारी पार्टी और हमारे नेतृत्व को, नरेंद्र मोदी जी को स्वीकृति देता है। मैं बंगाल की ही बात करूं, मैं ही अध्यक्ष बना था, उपचुनाव आया, हमारे अभी के अध्यक्ष समीक भट्टाचार्य जी एक उपचुनाव जीतकर हमारा खाता खोले थे। 2014 की बात कर रहा हूं। 16 में 3 हुए, 21 में 77 हुए और 26 में 207 के साथ आज हमारा मुख्यमंत्री बैठने जा रहे। ये यात्रा जितनी भव्य है, आनंददायक है, मगर यात्रा का मार्ग जबरदस्त असहनीय पीड़ा से भरा हुआ है। मैं आज भूल नहीं सकता कि 321 भारतीय जनता पार्टी के देवतुल्य कार्यकर्ताओं ने अपनी जान इस जीत के लिए गवाई है, विचार के लिए गवाई। मैं देश भर में घूमा हूं पार्टी के अध्यक्ष के